హలో అందరికీ నమస్తే. నా పేరైతే శ్యామ్. నేనైతే మీకు రోజుకో టాపిక్ అయితే చెప్తాను. డిప్లొమా సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్‌లో ప్రతి సబ్జెక్ట్ మీకు రోజుకో టాపిక్ చెప్తాను, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను జస్ట్ పాస్ అయ్యే వరకు చెప్తాను. తర్వాత మీరు చూసుకోండి ఇంకా. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరైతే శ్యామ్. నేనైతే డిప్లొమా సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమ్ అయితే చదువుతున్నాను. మా ఫ్రెండ్ అయితే ఫెయిల్ అయిపోయాడు థర్డ్ సెమిస్టర్‌లో ఏసీడీసీ సబ్జెక్టు. మా ఫ్రెండ్ అయితే అన్నాడు, నన్నైతే ఎక్స్‌ప్లెయిన్ చేయమని చెప్పాడు ఏసీడీసీ మొత్తం. నేనైతే నీ ఒక్కడికే ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, అందరికీ చెప్తే అందరికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి నేనైతే వీడియో తీశాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పింది మొత్తం అర్థమైతే కామెంట్ చేయండి ఎలా ఉందో. నేనైతే జస్ట్ పాస్ అవ్వడానికి మాత్రమే చెప్తాను ఎక్స్‌ప్లెయిన్. రోజుకి ఒక క్వశ్చన్ అయితే చెప్తాను. మీరైతే లాస్ట్ వరకు చూసి వినండి. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే సబ్జెక్ట్ పేరు ఏసీడీసీ. ఏసీడీసీ అంటే అనలాగ్ కమ్యూనికేషన్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్. ముందుగా కమ్యూనికేషన్ విషయానికి వస్తే, కమ్యూనికేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్ బిట్వీన్ ద టూ పాయింట్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్. కమ్యూనికేషన్ అంటే ఏం లేదు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ మీరు మాట్లాడుకుంటారు, ఏదేదో విషయాలు మాట్లాడుకుంటారు, ఎక్స్చేంజ్ చేసుకుంటారు మీ ఇద్దరు విషయాలు. అలాగే ఇందులో కూడా ఉంటుంది. ఇందులో కూడా అంతే. ఒక రెండు పాయింట్స్ మధ్య జరిగే సంభాషణ గురించి కమ్యూనికేషన్ అని చెప్తాము. నెక్స్ట్ వస్తే ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఇందులో చూసుకుంటే ముందుగా సోర్స్ నుంచి ట్రాన్స్డ్యూసర్కి ఇస్తాం. మళ్ళీ ట్రాన్స్డ్యూసర్ నుంచి ట్రాన్స్మిటర్ నుంచి మళ్ళీ ఛానల్, అలా అన్నీ కలిపి లాస్ట్ డెస్టినేషన్కి వెళ్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఏంటో చూద్దాం రండి. ముందుగా చూసుకుంటే సోర్స్ అంటే ఏమీ లేదు. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద మెసేజ్ సిగ్నల్ ఆఫ్ ద ఇన్పుట్ సిగ్నల్. అంటే మనం ఇచ్చే ఇన్పుట్ సిగ్నల్నే సోర్స్ అంటాం. ఇంకా తర్వాత వచ్చేసరికి ట్రాన్స్డ్యూసర్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద డివైస్ విచ్ కన్వర్ట్స్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇంటూ అనదర్ ఫార్మ్. అంటే ఒక ఫామ్లో ఉన్న ఎనర్జీని ఇంకో ఫామ్లో కన్వర్ట్ చేయడం దాన్ని ట్రాన్స్డ్యూసర్ వాడతాం. ఇది మన ఇచ్చిన మెసేజ్ సిగ్నల్ని ఎలక్ట్రికల్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేస్తుంది. ట్రాన్స్మిటర్ అంటే ఏం లేదు. ద ఫంక్షన్ ఆఫ్ ద ట్రాన్స్మిటర్ ఈజ్ అ ప్రాసెస్ టు యాంప్లిఫై ద మెసేజ్ సిగ్నల్. అంటే మనం ఇచ్చిన మెసేజ్ సిగ్నల్ యాంప్లిఫై అవుతుంది, అంటే సిగ్నల్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఛానల్. ఇట్ ఈజ్ ఏ మీడియం విచ్ ద మెసేజ్ సిగ్నల్ ట్రావెల్స్ ఫ్రమ్ ట్రాన్స్మిటర్ త్రూ ది రిసీవర్. ఛానల్ అంటే ఏమీ లేదు. మనం ఇచ్చిన మెసేజ్ సిగ్నల్ ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి వెళ్ళడానికి దాన్ని ఛానల్ వాడతాం మధ్యలో. ఇందులో మధ్యలో నాయిస్ ఉంటుంది. ద అన్వాంటెడ్ సిగ్నల్ ఈస్ కాల్డ్ నాయిస్. మనం దాన్ని రిమూవ్ చేస్తాం, ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి రిసీవర్ అంటే ఏం లేదు. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద విచ్ రిసీవ్స్ ద సిగ్నల్ ఫ్రమ్ ద ఛానల్. మనం ఇచ్చిన మెసేజ్ సిగ్నల్ ఛానల్ నుంచి రిసీవర్కి వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి డెస్టినేషన్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఫైనల్ స్టేజ్ విచ్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ సిగ్నల్ ఇంటూ ఒరిజినల్ సిగ్నల్. మనం ముందు ట్రాన్స్డ్యూసర్లో మెసేజ్ సిగ్నల్ని ఎలక్ట్రికల్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేసాం. ఇందులో ఎలక్ట్రికల్ సిగ్నల్ నుంచి మళ్ళీ ఒరిజినల్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేస్తాం. ఎగ్జాంపుల్ లౌడ్ స్పీకర్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీలో ఎంతమందికి అర్థమైందో కామెంట్ చేయండి. ఇది అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, వీడియో అర్థమవుతుంది. నేనైతే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ రోజుకు ఒక క్వశ్చన్ అయితే చెప్తాను మీకు, మీరు విని పాస్ అవ్వండి.